హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. సామెతల గ్రంథం 11వ అధ్యాయము నేను చదువుతున్నాను చూడండి. మొదట సామెతల గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. మూర్ఖ చేతులు యెహోవాకు హేయులు, యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకు ఇష్టలు. మనకి ఆన్సర్ ఎవరు దేవునికి ఇష్టమంట? చెప్పండి, ఎవరు దేవునికి ఇష్టం? యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టం. అంటే ఆస్తి ఉన్నవారు కాదు, ఐశ్వర్యం ఉన్నవారు కాదు, అధికారం ఉన్నవారు కాదు, గనులు కాదు, గొప్పవారు కాదు, ఈ లోకంలో ప్రత్యేకమైన టాలెంట్లు ఉన్నవారు కాదు. దేవునికి ఇష్టమైన వారు యథార్థవంతులు. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు చెప్దాం హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. దేవునికి ఇష్టం అవ్వాలంటే దేవునికి ఇష్టం అవ్వాలంటే మన దగ్గర ఏముండాలి? డబ్బా, ఆస్త, ఐశ్వర్యమా? చెప్పాలి మీరు అందరూ కూడా. దేవునికి ఇష్టం అవ్వాలంటే ఏముండాలి మన దగ్గర? యథార్థత. ఇది చాలా 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 ఇంపార్టెంట్ విషయం అన్నమాట. ఇది లోకంలో యథార్థతకు మరొక పేరు ఏంటంటే నిజాయితీ. దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇది ఎవరి దగ్గర ఉంటే ఆ మనుష్యులు దేవునికి ఇష్టం. ఇందాక మీరు చదివిన వాక్య భాగంలో కూడా యథార్థత గురించి మంచి విషయాలు వచ్చాయి. యథార్థత గురించి మీరు లేచి నిలబడి చదివారు కదా. కీర్తన గ్రంథంలో మంచి మాటలు చదివారు. యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో పరిశీలురు. చూడండి, అంటే యథార్థంగా బ్రతికే వారిని పాడు చేసేవారు కూడా ఉంటారు. యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో బాణములుగా సంధించుదురు. యథార్థవంతులను పాడు చేయాలనే వారు కూడా ఉంటారు. తమ యథార్థతను బట్టి బ్రతకనవ్వకుండా అడ్డుపడేవారు ఉంటారు. అనేక రీతిలుగా కృంగదీసేవారు ఉంటారు, కృషింపజేసేవారు ఉంటారు, ఇబ్బంది పాలు చేసేవారు ఉంటారని మీరు చదివిన వాక్య భాగంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. నమ్మిన వారు చెప్తాం హల్లెలూయా. ఈరోజు యథార్థతను నువ్వు కోల్పోయినప్పుడు, ఆ ప్రకారంగా నువ్వు ప్రవర్తించలేనప్పుడు నువ్వు దేవునికి ఇష్టకరంగా ఉండమని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే యథార్థంగా మనం ప్రవర్తించినప్పుడు ఆయనకి మనం ఇష్టమైపోతూ ఉన్నాం. ఈ లోకంలో ఒకరికి మనం ఇష్టకరంగా ఉన్నామంటే మనం అన్ని పొందుకుంటాం. ఇష్టమైన వారిని బట్టి. నాకు ఎవరైనా ఇష్టం అనుకోండి, లేదా మీకు ఎవరైనా ఇష్టం అనుకోండి, వారికి ఏది చేయడానికైనా మీరు ఇష్టపడతారు. వారి దగ్గరికి వెళ్ళడానికి కాదు, వారికి ఇవ్వడానికి కాదు, వారి పక్షంగా ఏ పని చేయడానికి కాదు, వారికి సపోర్ట్గా ఉండడానికి కాదు, మీరు వెంటనే మీ ఇష్టాన్ని వెల్లడి చేస్తూ ఉంటారు. ఒక ఇష్టం, ఈ లోకంలోనే ఇష్టం. అయితే దేవునికి ఇష్టకరంగా మనం అయినప్పుడు దేవుని నుంచి మనం ఎందుకు పొందుకుంటాం ఒకసారి ఆలోచించాలి. దేవుని సమక్షంలో ఈ ప్రపంచాన్ని ఏలుతున్న సర్వేశ్వరుడైన యేసుక్రీస్తు ప్రభువారు, ఆ మహాదేవుణ్ణి మనం కొనియాడడానికి, స్తోత్రాల మీద ఆశీనుడైన దేవుణ్ణి మనము పొందుకోవడానికి, ఆయన నుంచి సహాయం పొందుకోవడానికి మనం ఇష్టమయ్యాం అనుకోండి, ఆయన ఎంత ప్రేమిస్తాడో ఒకసారి ఆలోచించాలి. ఆ ఇష్టానికి ఒక లింకప్ చేశాడు. అది ఏంటంటే ఆనెస్ట్, నిజాయితీ. ప్రతి మనిషిలో ఇది ఉండాలి. ఈ భూమి మీద నిజాయితీ గురించి, యథార్థత గురించి ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథం అంతా సెలవిస్తా ఉంది. చాలా విషయాలు దేవుడు పొందుపరిచాడు. ప్రతి విషయంలో యథార్థత కావాలి. మాట కావచ్చు, క్రియలు కావచ్చు, చేతలు కావచ్చు, నడవడిక కావచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాడు, ప్రవర్తన అన్నాడు. ప్రవర్తన అంటే ప్రభువు దగ్గర సమాజంలో నువ్వు ఎలా జీవిస్తున్నావు అన్నది దేవుడు ఇంపార్టెంట్ గా తెలియపరుస్తున్నాడు. ప్రవర్తించేవారంటే చేయవారు అని చెప్తామా? హల్లెలూయా. ఈ యథార్థత అనేది ఇప్పుడు కూడా మన జీవితంలో ఉంటే మనం ప్రభుకి ఇష్టకరంగా ఉంటాం. ఇష్టకరంగా ఉన్నందుగాను దేవుడు ఇష్టాన్ని మన పట్ల బయలుపరుస్తూ ఉంటాడు. మనం ఏది అడిగినా ప్రభు చేస్తాడు.
ఆ యథార్థతను మనం చాటినప్పుడు. అందుకే ప్రభు ఈ మాట చెప్పాడు, ఎవరు దాన్ని అసహించుకుంటారు అని అంటే యథార్థంగా లేనివారు, మూర్ఖ చిత్తులు యెహోవాకు అసహ్యకరంగా ఉంటున్నారంట. మూర్ఖులను దేవుడు పట్టించుకోడు, కానీ యథార్థతను చాటే వారిని దేవుడు పట్టించుకుంటాడని, వారు ఆయనకి ఇష్టం అవుతున్నారని దేవుని యొక్క వాక్యం కూడా సెలవిస్తారు. బైబిల్ గ్రంథంలో మనకి ఒక దీన స్థితి నుంచి, ఒక భేద స్థితి నుంచి, ఒక పేద స్థితి నుంచి, ఏమీ లేని స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళిన ఒక వ్యక్తి దావీదును మనం చూస్తాం. దావీదును దేవుడు ఇష్టపడుతున్నట్లుగా చెప్పాడు. అపోస్తలుల కార్యంలో 13వ అధ్యాయంలో మనం చూస్తాం. నాకు అతని ఇష్టం అన్నాడు. ఎందుకు ఇష్టమయ్యాడు దావీదు? ఇంతమంది ఉన్నారు ఈ ప్రపంచంలో, ప్రత్యేకంగా ఆయన్ని ఎందుకు చెప్పుకున్నాడు? దావీదు నాకు ఇష్టమైన వ్యక్తి అన్నాడు. దావీదు నాకు ఇష్టమైన వ్యక్తి అన్నాడు. అలా చెప్దామా? నా ఇష్టానుసారుడు అన్నాడు. అంటే నాకేది ఇష్టమో దావీదుకి అది ఇష్టం. నేను ఏది చేస్తానో, నేను ఏది చేయమని చెప్తానో దావీదే చేస్తాడు. అందుకే అతను ప్రత్యేకంగా సర్టిఫై చేసుకున్నాడు అనమాట. ఆయన ఏమని చేసుకున్నాడు చూడండి. అపోస్తలుల కార్యము 13వ అధ్యాయము చూద్దాం. ఈ మాట 22వ వచనాన్ని మనం చూద్దాం. 22వ వచనం పిల్లరా. మరియు ఆయన యెష్యా కుమారుడైన దావీదును చూశాడట. అతడు నా ఇష్టానుసారుడైన, ఎవరి ఇష్టానుసారమైన మనుషుడు? దేవుని ఇష్టాన్ని భూమి మీద జరిగించే దావీదు. ఇప్పుడు మన ఇష్టాన్ని మనం జరిగించుకుంటాం. ఎప్పుడు కూడా మనకి ఇష్టమైతే వస్తాం, ఇష్టమైతే కూర్చుంటాం, లేదంటే పోతాం. మనం దేవునికి ఇష్టమేం కాదు కదా. దేవుని ఇష్టాన్ని జరిగించేవాడే దేవునికి ఇష్టమైన వాడు. అసలు ఎందుకు ఈ మాట చెప్పాడంటే, దావీదు యథార్థవంతుడు. మీకు తెలుసా ఆ మాట ఎక్కడ ఉందో తెలుసా మీకు? 26వ అధ్యాయం 1వ వచనం. ఫస్ట్ మాట చెప్పాడు. కీర్తన గ్రంథం 26వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడింది, యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. కీర్తన గ్రంథములో పలకబడిన ఈ మాటను బట్టి దావీదు దేవునికి ఇష్టమయ్యాడు. నీ ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి నువ్వు పరీక్షించుకోవచ్చు. మనం అందరం కూడా పరీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. దేవుని రాక కూడా ఆసన్నమైంది. ప్రపంచాలు, యుద్ధ రంగాలు మరి తెలుస్తూ ఉన్నారు. యుద్ధాలు చేయడానికి సిద్ధపడిపోతూ ఉన్నారు. తమ ఆస్తిని ప్రాపకముగా నమ్మిన వారు పనంగా పెట్టి ప్రపంచాన్ని అంతటినీ ఒకడే ఏలుబడి చేయాలని ఒక దురుద్దేశంతో చెలరేగిపోతున్న ప్రపంచాలు కూడా మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. యుద్ధానికి సై అంటున్నారు, కాలు దువ్వుతూ ఉన్నారు. ఎంతో మంది ప్రాణాలు పోతూనే ఉన్నాయి. ఈరోజు మనం ఆలోచన చేస్తాం. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కొంతకాలమైన బ్రతకాలి, ప్రభు రాక కొరకు జీవించాలనంటే మన దగ్గర ఏం కావాలంటే యథార్థమైన జీవితము కావాలి. దావీదు సర్టిఫై చేస్తున్నాడు, నాకు న్యాయం తీర్చు అంటున్నాడు. అక్కడ న్యాయం తీర్చాలంటే నువ్వు యథార్థంగా ఉండాలి. నీ పక్షంగా ఏ విషయంలోనూ న్యాయం చేయబడాలి అంటే యథార్థంగా నువ్వు జీవించినట్లయితే అన్ని విషయాలలో న్యాయం తీర్చుతాడు న్యాయవంతుడు. ఆ 26వ వచనంలో అది అంటాడు, నేను యథార్థవంతుడైన నీ ఎదుట నేను ప్రవర్తించుచున్నాను. భార్య దగ్గర భర్త, భర్త దగ్గర భార్య, బిడ్డల దగ్గర తల్లిదండ్రులు, తల్లిదండ్రుల బిడ్డలు, సమాజంలో ప్రతి పనిలో, ప్రతి మాటలు, ప్రతి క్రియలో కూడా ఈ నిజాయితీ మనం కలిగి ఉన్నప్పుడు మనల్ని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఇష్టపడ్డాడంటే మనం బ్రతుకుతాం. ఇక్కడ ఆయన అసహించుకున్నాడంటే మనం నశించిపోతాం. అసలు ప్రవర్తనను కూడా చక్కపరుచుకోవాలి అంటే సామెతల గ్రంథంలో రాయబడింది ఒక మాట, ప్రవర్తన సరిగా లేనప్పుడు ఎవరు చక్కబెట్టుకుంటారట? యథార్థవంతులు. అలాగే చెప్తామా? హల్లెలూయా. చూడండి ఆ మాట ఇప్పుడు ఒకసారి మనం చూసుకొని ముందుకు సాగిపోదాం. 21వ అధ్యాయము సామెతల గ్రంథం 29వ వచనం. 21వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుదాం. భక్తిహీనుడు తన ముఖం మార్చుకుంటాడు. కానీ నీ దగ్గర యథార్థత లేదని చెప్పాం అనుకోండి, ఈ భక్తి లేని వారందరూ కూడా ముఖం మార్చుకొని ఏదోటి తమ మనసులో దూషిస్తూ ఉంటారు. ఏదో ఒక మాట అంటూ ఉంటారు. సేవకుని అనొచ్చు, నీ తోటి వారిని అనొచ్చు, యథార్థంగా బ్రతికే వారిని చూసుకొని అనొచ్చు,
ఇందాక చదువుకున్నాం కదా, యథార్థవంతులను కొట్టవాలని చాటైన స్థలంలో చేదు మాటలను సంధిస్తారు. అంటే యథార్థవంతులను ఎలాగైనా డిస్టర్బ్ చేయాలని ప్రార్థించేవారు, ప్రభు సన్నిధిని అనుభవించేవారు, ప్రభు కోసం తహతహలాడేవారు, ప్రభు కోసం ఆశతో కనిపెట్టేవారు. అంటే భక్తి లేనివారు, ఆ యథార్థత లేని వారు కొంతమంది డిస్టర్బ్ చేసేవారు కూడా ఉంటారని నేను చదివిన వాక్య భాగంలో మనం చూసాం. నమ్మిన వారని చెప్దాం హల్లెలూయా. అయితే ఎవరు మొక్కు మార్చుకుంటారు అని అంటే భక్తిహీనులు. యథార్థత లేని వారు ఎంత చెప్పినా వారు ముఖం మార్చుకుంటారు. కానీ యథార్థవంతులు అయితే ఏం చేస్తారంటే, అమ్మో నాలో ఈ తేడా ఉంది, ఈ ప్రాబ్లం ఉందని వెంటనే ప్రవర్తన మార్చుకుంటారు. మరి వాళ్ళే కదా దేవునికి ఇష్టం అవుతున్నారు. ఇక్కడ యథార్థంగా ప్రవర్తించే వారు దేవునికి ఇష్టం. ఒకవేళ తేడా అయినా ఉందనుకోండి, మనం మార్చుకోవాలన్నమాట. దేవుని వాక్యం ద్వారా మనం సరి చేయబడాలి, మార్చుకోవాలి. అందుకే దావీదు అన్నాడు, నీ ఎదుట నేను యథార్థంగా ప్రవర్తించుచున్నాను. కింద మాట్లాడతాడు, నీవు నాకు న్యాయము తీర్చుము. నీకు ఏ విషయంలో న్యాయం లేదో, న్యాయం జరగలేదో, ఏ విషయంలో నీకు సమస్యల మీద సమస్యలు వస్తున్నాయో, వీటన్నిటిని పోగొట్టుకోవడానికి ఒక ఆయుధాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అది ఏంటంటే దేవుని ఎదుట నిజాయితీగా మనం పనిచేయాలి, నిజాయితీగా మనం ఉండాలి. నిజాయితీ అంటే ఏంటి చెప్పండి? నీ మాటలు అవునంటేవను, కాదంటే కాదు కొన్ని విషయాలు. అంటే ఇక్కడ దేవునికి కూడా మన ఇష్టం అవ్వాలంటే మన నిజాయితీని చూడాలి. దేవుడు మన ఇష్టం అయినప్పుడు మనకి ఏ కష్టం కూడా రానకుండా ఆయన చూసుకుంటాడు దేవుని సన్నిధిలో. అందుకే దావీదు ఇంత యథార్థంగా ప్రవర్తించాడు కాబట్టి నాకు ఇష్టమైన మనుష్యుడు అని చెప్పాడు, సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. ఈరోజు మనలను దేవుడు చూసినప్పుడు నాకు ఇష్టమైన సంఘ బిడ్డలు, నాకు ఇష్టమైన మనుష్యులు చాలా యథార్థంగా పనిచేస్తారు. వాళ్ళు ప్రతి విషయంలోనే దేవుడు ఒక సాక్ష్యం ఇవ్వాలి మన పట్ల. యథార్థతను మనం కోల్పోకూడదు. ఏ రోజు కూడా ఎన్ని అవాంతరాలు వచ్చినాయి. ఒక భార్య వచ్చింది, భర్త దగ్గరికి వచ్చింది, ఏం వదిలేమన్నది? ఆస్తి వదిలేమన్నదా, ఐశ్వర్యం వదిలే, ఏమీ లేదు, ఇంకా అప్పుడు అయిపోయింది అంత. కానీ ఏం వదలమంటుంది ఇప్పుడు? చూడండి, బుద్ధిహీనరాలు వచ్చి ఏది వదిలేమంటుందో చూడండి. యథార్థతను ఇంకనూ వదలకుందువా, యోబు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. 9వ వచనం దగ్గర అనుకుంటే అక్కడ ఉంటుంది. ఇంకనూ యథార్థతను వదలకుందువా అంటే యోబు అంటాడు, నేను వదలను అంటే. వదలవా? నేను వదలను. మనం ఎంతమంది వదిలేస్తా ఉంటాం? ఎవరన్నా ఏదైనా చెప్తే నాదేమో ఈ వారం ఉంది కదా అందరూ అనుకోండి, యథార్థత అక్కడే అయిపోయింది. మనం డిస్టర్బ్ చేశారు, ఆ వారం డిస్టర్బ్ అయిపోయింది, కొలాప్స్ అయిపోతుంది అనమాట మన జీవితం. ఇందాక మనం చదివాం కదా, చాటైన స్థలములలో యథార్థవంతులను కొట్టవలనని చేదు మాటలను వదులుతూ ఉంటారు. సంధించడం అంటే, నారి సంధించడం అంటే బాణాన్ని వదలడం. ఒక్కొక్క మాట తోటలా బయటకు వస్తుంది. తమ యథార్థతను పాడు చేయాలని ప్రభువే చెప్పాడు. ఇలాంటివి ఎన్నో అవరోధాలని జీవితానికి తగ్గుతూ ఉంటాయి. అటువంటిప్పుడు యోగు భార్య లాంటి అవరోధాలు నీకు వస్తాయి. అప్పుడు ఎలా ఉండాలో తెలుసా? వదలమంటే వదలం. ఆ పరిస్థితులు ఎలాంటి? ఆ రోజు యోగుకున్న పరిస్థితులు ఎలాంటి? 10 మంది పిల్లలు చనిపోయారు. అప్పటికే చనిపోయారు. గారంగా పెంచుకుంటున్న పిల్లలు చనిపోయారు. యోగు ఏమి గారంగా పెంచలేదు. నిజానికి అయితే 5వ వచనంలో చెప్తాడు, వారు గారంగా పెంచితే ఎక్కడ పాడైపోతారేమో అని అనుకొని ప్రతిదినం వారి గురించి ప్రార్థన ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఆస్తి పరులు కదా, దేవుడు ఆస్తి ఐశ్వర్యాలు ఇచ్చాడు. ఎక్కడ హృదయంలో గర్వం వచ్చి ఇవ్వచ్చి అవచ్చి నా దేవుణ్ణి ఎక్కడ ఏమన్నా అంటానేమో అని అనుకుని నిత్యము ప్రార్థన చేశాడట. పిల్లలు బాగు కొరకు, పాపము చేయకుండానట్లు. అక్కడ చూడ మంచి విషయాన్ని పొందుపరిచాడు దేవుడు. 5వ వచనం చదువు. వారి విందు దినమున పూర్తిగాక, అంటే ఎవరింటికాడ? అన్న దగ్గర ఒకరోజు, చిన్నాన్నయ్య దగ్గర ఒకరోజు, ఇంకా చిన్నాన్నయ్య దగ్గర ఒకరోజు. 10 మంది షేర్ చేసుకున్నారు. ఈరోజు మా ఇంటికాడ మీ 9కి, ఈరోజు రేపు మా ఇంటికాడ అని వారి విందు దినములు అంటే వారు ప్రత్యేకంగా ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. అవి పూర్తి అయిపోయాయి. యోబు తమ కుమారులు పాపము చేయకుండానట్లు
తమ హృదయములలో దేవునికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఇక్కడ యోబు. ఎవరినో ఏదో అంటారని కాదు, ఇవన్నీ తినేసీలు ఒకవేళ ఏదైనా దురాత్మలోకి వచ్చి ప్రేరేపించబడి మాటలు కానీ ఆలోచనలు కానీ ఆ దేవుణ్ణి ఏమన్నా అంటారేమోనని ఎంత మంచి ఆలోచన చేసేటంటే తండ్రిగా యోబు. యథార్థవంతుడు తెలుసా యోబు? యథార్థవంతుడు తెలుసా యోబు? యథార్థవంతుడు. రోజు దేశమునందు యోబు అను మనుషుడు కలడు, అతడే యథార్థవంతుడు. ఫస్ట్ టైటిల్ సర్టిఫికేట్ ఆయనకి ఆ దేశం మొత్తంలో ఎవరు యథార్థవంతుడు అంటే యోబు గారే. అంటే మనము యథార్థత గురించి మనం వింటున్నాము కానీ మనం మారటం లేదు. యథార్థత అనేది మనలోనికి రావటం లేదు ప్రతి విషయంలో కూడా. దేవుని దగ్గర మనం యథార్థతను చాటుతున్నామా లేదా అంటే మీ అంతటి నీవుగా కనపరుచుకోవాలి. ఇక్కడ యథార్థత పడిపోయింది నాది. రోజుల్లో 2 గంటలు ప్రార్థన చేసేవాడు, పడిపోయింది. అది ఏం కోల్పోయాను? నీ నిజాయితీని దేవుని ఎదుట కోల్పోయావు. నేను ప్రతి శుక్రవారం ఖచ్చితంగా ఈ రీతిగా నేను సమర్పించుకొని 2 గంటల నుంచి 2 గంటల వరకు ఉపవాస దీక్ష ఉండేది. నాకు ఈ కొన్ని పరిస్థితుల వల్ల, భారం వల్ల, పిల్లల వల్ల, స్నేహితుల వల్ల, ఈ సమస్యల వల్ల పడిపోయాను నేను. అక్కడ ఏం పడిపోయింది అక్కడ? యథార్థత పడిపోయింది. మరి ఇవన్నీ నీకు అవరోధాలు కదా, అపరాధాలు కదా, దోషం కదా. అంటే ఏదైతే నువ్వు విడిచిపెట్టేస్తున్నావో ఇవన్నీ కూడా మళ్ళీ నీ మీదకి అటాక్ చేస్తున్నాయి. సో అప్పుడప్పుడు లారీకి రాయిస్తాం అనుకోండి, అది వచ్చి ఎవరు తగ్గుతుంది? మనకి తగ్గుతుంది. పట్టణం నుంచి మనం తిరిగి తగ్గుతుంది తెలుసా. ఇక్కడ ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకోవాలి. ఒక లారీ డ్రైవర్ లారీ ఉదయకాలం ప్రారంభించే ముందు దానికి తగ్గట్టుగా క్రైస్తవుడైతే క్రైస్తవ పని, హిందువుడైతే హిందువు పని, ముస్లిం అయితే ముస్లిం పని చేసుకుంటూ, టైర్ని కొట్టుకుంటూ, బ్యాటరీని సెట్ చేసుకుంటూ, ఇంజిన్ సెట్ చేసుకుంటూ, లైట్ని సెట్ చేసుకుంటూ, ప్రతి వైర్ని సెట్ చేసుకుంటూ తమ ఉదయకాలం ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. తను నడిపించే లారీని సెట్ చేసుకుంటాడు. ఊరిని వెళ్ళిపోవడం, ఒక ప్రాంతంలో పెట్టి కడుక్కుంటాడు. ఎర్లీ మార్నింగ్ కడుక్కుని దాన్ని చేయాల్సినవన్నీ చేసుకొని రంగంలో దిగుతాడు. మన జీవిత ప్రయాణంలో కూడా మనం సెట్ చేసుకోవాలి. మన దినచర్యలను చెక్ చేసుకోవాలి. మన యథార్థతను ఒకసారి చెక్ చేసుకుంటే లోపం ఉంటే ప్రభు చెప్పాడు, సరి చేసుకోమన్నాడు. చక్కపరచుకున్నాను. యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరచుకుంటాడు. చెక్ చేసుకుంటావు. చెక్ అయిన తర్వాత ఇక్కడ లోపం ఉంది అనుకోండి, మనం ఏం చేస్తాం? అటు కరెంట్ రాలేదు అనుకోండి, వైర్లు చెక్ చేసుకుంటాం లేదా? చెక్ చేసుకుంటూ వెళ్తాం. ఇక్కడ లోపం ఉంది, అందుకే కరెంట్ రాలేదు అని మనం చూసుకుంటాం. లైట్ వెళ్ళలేదు అనుకోండి, వాల్వర్ చూసుకుంటాం. ఫస్ట్ లైట్ చూసుకుంటాం, తర్వాత వాల్వర్ చూసుకుంటాం, తర్వాత బోర్డులో స్విచ్ చూసుకుంటాం, ఎక్కడన్నా వైర్లు ఏమన్నా పోయాయి. అప్పుడు చెక్ చేసుకొని ఏది ప్రాబ్లం ఉందో దాని వల్ల నూతనంగా నిర్మిస్తాం అక్కడ. అలాగే మనకి కూడా అవకాశం దొరుకుతుంది కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే దాన్ని చెక్ చేసుకుని మార్చుకుంటే మనం దేవునికి ఇష్టమైపోతాం. ఈ రోజే మనం అనుకుంటున్నాం నేనే దేవునికి ఇష్టమని మనం అనుకుంటున్నామేమో, యథార్థత లేకుండా ఇష్టం అవ్వం. నిజాయితీ కూడా అన్ని వేళ ఇప్పుడు ప్రార్థన చేస్తావు, గంటలు ప్రార్థన చేస్తావు, ఆదివారం గుడి మానేస్తావు. నువ్వు యథార్థవంతుడివా? కానీ నీ ప్రార్థన నిష్ప్రయోజనం కదా. నువ్వు ప్రార్థన చేసిన ఉపయోగం లేదు కదా. నీ దగ్గర యథార్థత నీతి కోల్పోయావు కదా. నువ్వు అమ్మారు ప్రార్థన చేసిన, 7 సార్లు ప్రార్థన చేసిన, 3 సార్లు స్తుతించిన, యథార్థత అనేది నీకు లేదు. దానివల్ల నీకు అవరోధాలు తప్ప, ఆటంకాలు తప్ప ఆశీర్వాదం ఏమి కూడా రాదు. దేవుని విషయమే యథార్థవంతుడు ప్రయాసపడతాడు, దేవుని కోసం నిలబడతాడు, దేవునికి ఆటంకం లేకుండా చూసుకుంటాడు. అందుకే తమ 10 మంది బిడ్డలు, 3 కుమార్తెలు, 7 కొడుకులు కూడా దేవుని నియమానకుండా చూసుకుంటున్నాడు. నన్ను కాదు, తండ్రిగా నన్ను అన్నా పర్వాలేదు, ఆ టైంలో నా భార్యను అన్నా పర్వాలేదు, నా దేవుని ఎక్కడ దూషిస్తారేమో అని ఎంత ఫీల్ అయిపోయాడంటే దేవుని కోసం యోబు. అందుకే యోబుని దేవుడు ఆశీర్వదించాడు. యోబు పక్షాన్ని నిలబడ్డాడు. యోబుతో మాట్లాడుతూనే ఉంటాడు దేవుడు. ఈరోజు ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం.
మన యథార్థతను చాటుతున్నామా లేదా? దావీదు చెప్తున్నట్లుగా ఒక సర్టిఫై చేసుకోవాలి. ఇదిగో నేను ప్రతి విషయంలో నీ దగ్గర నేను యథార్థంగా ప్రవర్తించున్నాను, నాకు ఎందుకు న్యాయం తీర్చుకొని అడిగే దమ్ము నీకు వస్తుంది. ఎందుకు నన్ను ఎలా చేస్తున్నావు? యథార్థంగా ఉండకుండా ఎన్నన్నా ప్రయోజనం లేదు. దేవునికి నీ నుంచి కావాల్సింది యథార్థమైన జీవితం, యథార్థమైన ప్రవర్తన నీ నుంచి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. నమ్మిన వారు చెప్దాం హల్లెలూయా. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఈ 2వ అధ్యాయం 9వ వచనానికి వచ్చేసరికి భార్య వచ్చింది, యథార్థతను వదలకుందు అన్నప్పుడు వదలను అన్నాడండి. మనం కూడా ఈ గస్ కలిగి మనం అంటారు, ఏమ్మా నీకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఇంకా దేవుడేనా, ఇంకా ప్రార్థనేనా, ఇంకా ఆరాధనేనా అనే వారిని చుట్టూ ఆవరిస్తారు. అవకాశం కొరకు కనిపెడుతున్నారు. ఎప్పుడు దొరుకుతాడా యథార్థవంతులను చూస్తున్నారు. ఈ యథార్థతను ఏ రీతిగా దెబ్బ కొట్టాలా, మచ్చలేని మహనీయుడికి ఎలా మచ్చ కలిగించాలని అనేక ఎదురు చూస్తున్న సమయంలో ఏ చిన్న అవకాశం దొరికినా వచ్చి వాలిపోతాడు. కాకుల్లా వాలిపోయి అంటారు, ఇంక వదలవా నువ్వు, ఎంత జరిగినా బుద్ధి లేదా, ఇన్ని గేదెలు చచ్చిపోతున్నా నీకు ఇంకా సిగ్గు లేదా, నీ మేకలన్నీ చచ్చిపోయి పక్కన ఉన్నవాడి బాగానే ఉన్నాయి కదా. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడేమో ఆ టైంలో నువ్వు నిలబడడానికి. యోగుకి అలాంటి పరీక్ష వచ్చింది. ఏమీ లేదు, బట్టలు కూడా లేవు యోగుకి, బూడిద చల్లుకున్నాడు, నేల కూర్చున్నాడు, గోక్కోవడానికి చేతులు కూడా సరిగ్గా లేవు, పుండ్లు వేస్తాయి, ఇక్కడ కూడా పుండ్లు వేస్తాయి, పెద్ద పెద్ద పుండ్లు, పొంగు పుండ్లు కాదు. అందుకని గోక్కోవడానికి లేక బూడిదలో నుంచి నేల నుంచి ఏం తీసుకున్నాడట, చిల్లా పెంకి తీసుకొని తోదేస్తే చిల్లా పెంకితో గోపుతున్నాడట. ఒక కోటీశ్వరుడు ఎలా దిగజారిపోయాడో చూడండి. ఆ టైంలో అవకాశం వచ్చిన వారందరూ వచ్చేస్తున్నారు యోగ దగ్గరికి వచ్చి, సిగ్గులేదా, ఇంక వదలకుండా, ఇంక వదలమా నువ్వు దేవుణ్ణి, ఇంకా బుడిదలో కూర్చొని ప్రార్థన చేస్తావా, ఏముందా చేస్తున్నావు అనేవారికి వైపారు. వారందరి నోరు మోయించి యథార్థతను చాటుకున్న మహనీయుడి యోగం. అందుకే 42వ అధ్యాయం చివరిలో చెప్తాడు, చివరిలో ఉంటుంది చూడండి ఒక మాట, చివరి అధ్యాయం చివరిలో అతని గురించి చూడండి. యోగు 140 ఎప్పుడో చచ్చిపోవాల్సిన వాడు 140 సంవత్సరాలు బ్రతికి తమ కుమారులను కుమార్తెలను 4 తరాల వరకు చూసాడంటే ఎంత ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. యథార్థతను బట్టి 4 తరాల పిల్లలు చూశాడంటే యోగు. ఎప్పుడు ఈ పురుగులు పట్టినప్పుడు చచ్చిపోవాల్సిన వాళ్ళు, చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు యథార్థతను దెబ్బ కొట్టాలని వచ్చారు అందరూ కూడా. అన్నీ ఉన్నప్పుడు బాగానే చెప్పుకుంటారు, ఏమీ లేనప్పుడు చెప్పుకునేవాడే కావాలి. అక్కడే అంటాడు, మీ సహనము సకల జనులకు తెలియనివ్వండి. తిండి లేనప్పుడు, తిండి ఉన్నప్పుడు కాదు, ఊరిగా దారిపోయిగా బయట గిన్నెలతో పట్టుకెళ్ళి మోస్తా ఉంటా, అబ్బా ఏం తినేస్తున్నారు అన్నది వేరు. ఏమీ లేనప్పుడు సహనాన్ని తెలియాలి. ఆ రోజు భర్తను ఎదించేయకూడదు, మాంసం లేదు మొక్కలు లేవు. ఆ రోజే నువ్వు సహనాన్ని కలిగి ఉంటావు. ఇశ్రాయేలు ఎందుకు దెబ్బ అయిపోయారు ఆ రోజు, మోసే మీద ఎందుకు పడ్డారు, ఏమి లేదని ఏడ్చారు వాళ్ళు, మాంసం లేదు, అరణ్యంలో మమ్మల్ని చంపుతున్నాం, మాకేది మాంసం మొక్కలై, ఎప్పుడు చూసినా బంగాళదుంపలేనా, ఎప్పుడు చూసినా ఉల్లిగడ్డలేనా, మా పరిస్థితి ఏంటని ఏడ్చినప్పుడే ఆ ఏడుపులు దేవుడు విని ఆకాశం నుంచి మాంసాన్ని కురిపించాడట. దేవుడు మన్నాన్ని కురిపించాడట. మన్నా అంటే మాంసం, పెట్టెల మాంసం, అవి దేవదూతలు తినే ఆహారం అంటది. అక్కడి నుంచి ఇక్కడ పంపించాడంట. 40 సంవత్సరాలు తిన్నారంట, వండుకోకుండా తిన్నారంట. ఎంత తిన్నా ఎంత చేసినా వారు ఏ కోల్పోయారు, యథార్థతను కోల్పోయారు. అరణ్యములు నేను చచ్చిపోయారు వాళ్ళంతా. ఎంత తిన్నా ఎంత సంపాదించుకున్నా యథార్థత లేకపోవడం. ఇక్కడ ఒక మాట వాడతాడు యోగు, మీరు ఎప్పుడన్నా ఆ మాట చదివేరే లేదు కానీ 9వ వచనం దగ్గర కింద చదువుతాడు, కింద ఉంటుంది ఆ మాట. ఆ మాట చాలా మానవ జీవితం చాలా ఇంపార్టెంట్. అది యథార్థత గురించి చెప్పేసి వదిలేస్తారు అక్కడ. ఆ కిందని యోగు తన భార్యకి ఏమన్నాడు చూడండి, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడకము, మనము దేవుని వలన మేలు అనుభవించదమా, కీడును అనుభవించకూడదా, అస్తమానం మేలేనా, అస్తమానం వచ్చి పడిపోవా. ఎంత మంచి మాట వాడాడండి ఇక్కడ యోగు. భార్యతో చెప్తున్నాడు, ఈరోజు కష్టం కలిగిందే కదా, కష్టం కలిగిందనే కదా నువ్వు ఎలాగ అంటున్నావు అంటే, ఆస్తి ఐశ్వర్యాలు ఉన్నప్పుడు, మనకు మేకలు ఒంటెలు గాడులు ఎద్దులు ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమేనా దేవుడు నీకు, అవి పోతే దేవుడు కదా. దేవుడు ఎప్పుడు
దేవుడే మూర్ఖురాలుగా మాట్లాడుతున్నావు నువ్వు. ఏ మేలేనా అస్తమానం మనకి? నీకు ఈడొద్దా? చిన్న జ్వరం వద్దా? చిన్న బాధ వద్దా? చిన్న నొప్పులు వద్దా? చిన్న అప్పులు వద్దా? చిన్న కష్టం వద్దా? అటువంటి టైంలో దేవుడు దూషించేస్తావా? ఉంటే ఉండు, లేదంటే మీ అమ్మగారింటికి వెళ్ళిపో అని దేవునికి చోటిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. యథార్థవంతుడు ఎప్పుడు కూడా దేవునికే ప్లేస్ ఇస్తాడు, మనుషులకి ఇవ్వడు. యథార్థమైన హృదయం గలవాడు ఎప్పుడు కూడా యథార్థత కొరకు ఎదురు చూస్తాడు, యథార్థమైన కార్యం కొరకు చూస్తాడు, యథార్థమైన మాటల కొరకు చూస్తాడు, యథార్థవంతుల కొరకు ఎదురు చూస్తాడు, యథార్థమైన మనుషుల కొరకు ఎదురు చూస్తాడు. యథార్థంగా ఉన్నవారితో స్నేహం చేస్తాడు. అందరితో, ప్రతి చెత్తతో స్నేహం చేయరు. వాళ్ళు యథార్థమైన జీవితం కావాలి. దేవుడు అదే కోరుకున్నాడు. నువ్వు ఇష్టం అవ్వాలంటే నీ ఆస్తిని బట్టి కాదు, నీ ఐశ్వర్యం బట్టి కాదు, నీ టాలెంట్ని బట్టి కాదు, నీ జ్ఞానాన్ని బట్టి కాదు, నీకున్న అందాన్ని బట్టి కాదు, కానే కాదు. నువ్వు పెంటతో సమానం. కానీ యథార్థవంతుడు దరిద్రుడైనా దేవునికి ఇష్టము. అదే చెప్తామా? హల్లెలూయా. ఒకసారి మళ్ళీ మనం పరీక్షించుకుందాం ఈ దినాన్ని. యథార్థతను వదిలేయమని చెప్తున్న వారికి నువ్వు ఒత్తాసు పలుకుతున్నావా? వారు యథార్థత లేకపోయినా సరే వారితో నువ్వు కలిగి ఉంటున్నావా? నీ యథార్థతకు మచ్చ తెచ్చి పెడతారు వాళ్ళు. అప్పుడు దేవుడు యథార్థవంతుడు, ఆయన ఎన్ని విషయాలు కూడా యథార్థవంతుడు, ఆయన మాట తప్పనివాడు ఆయన. కానీ యథార్థతను కడ వరకు, చనిపోయే వరకు కూడా విడనాడకూడదు, విడవకూడదు. బైబిల్ గ్రంథంలో చాలా మంది రాజులు మనం చూస్తాం. ప్రారంభ దశలో వారి గురించి ఏం రాయబడుతుందంటే యథార్థంగా ప్రవర్తించాను, యథార్థంగా ప్రవర్తించాను, యథార్థంగా ప్రవర్తించి ఈ స్థానానికి వెళ్ళిపోయాడు అంటాడు. చివరి స్టేటస్ లో వెళ్ళేసరికి, చివరి స్టేజ్ లో వారు చూసేసరికి ఏమవుతుందంటే పడిపోయి ఉంటారు వాళ్ళు. కొందరు పురుగులు పడి చచ్చిపోయి ఉంటారు, కొందరు ప్రేగులు బయటపడి చచ్చిపోయి ఉంటారు, కొందరు భయంకరంగా చనిపోయి ఉంటారు, కొందరు భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతారు, బంధకాలకు వెళ్ళిపోతారు. ఎందుకు ఇలా చేశారు అని అంటే వారు ఏ కోల్పోయారు ఉంటుంది అక్కడ? యథార్థత కోల్పోయారని ఉంటుంది. రాజులు అందరూ మీరు చూడాలి, చాలా మందిని. ఇక్కడ దావీదుని కాదు, దావీదు మాత్రం యథార్థవంతుడు, సౌలు యథార్థతను కోల్పోయాడు. అందుకే ఇక్కడ ఏమన్నాడు? ఎస్ఐ కుమారుడని దావీదు నేను చూశాను, నాకు నచ్చాడు, చాలా మంచోడు, ఎంత యథార్థమైన వాడు అంటే ప్రతి విషయంలో కూడా అతను నేను రాజుగా చేస్తానని చెప్పాడు అంతే దేవుడు. నమ్మిన వారు చెప్దాం హల్లెలూయా. నీ కొడుకులు యథార్థతను చూస్తే, నీ కూతురు యథార్థతను చూస్తే నీకు ఎంత ఇష్టం అవుతుందో ఒకసారి ఆలోచించండి. అది ఏదైనా తేడా చేశాడు, నీ జోబులు డబ్బులు అట్టిపోతాడు అనుకో, నీకు తెలియకుండా. నమ్ముతావా నువ్వు? యథార్థవంతుడు కాదని తెలిసిపోతూ ఉంటుంది. కొంత టెస్టింగ్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. మీరు డబ్బులు అక్కడక్కడ పెడతా ఉండాలి మీ పిల్లల దగ్గర. వారు ఎంత న్యాయకరంగా ఉన్నారు మీరు టెస్టింగ్ ద్వారా తెలిసిపోతారు. నాన్న ఇక డబ్బులు ఉండిపోయినా అనేలా ఉండాలి, అమ్మ ఇక డబ్బులు ఉండిపోయినలా ఉండాలి మీ అమ్మాయి. అప్పుడు కొన్ని రోజుల్లోనే నీకు వారి నుంచి ఒక యథార్థత ఉట్టిపడుతుంది. నమ్మిన వాళ్ళని చెప్తామా? ఆ రీతిగా నువ్వు పరీక్షించడం వల్ల వారు గొప్పవారు అవుతారు, మంచివారు అయిపోతారు దేవుని సన్నిధిలో. ఈరోజు యథార్థంగా నువ్వు దేవుని దగ్గర ఉన్నావో లేదో పరీక్షించుకో. లేదంటే నువ్వు దేవునికి ఎప్పుడు కూడా ఇష్టం కాదు, అసహ్యకరంగానే ఉంటావు. యథార్థత నువ్వు కోల్పోయినప్పుడు నువ్వు ఇష్టం కాదు, పైకి నువ్వు ఇష్టం అని చెప్పుకున్న ప్రయోజనము లేదు. దావీదుగా చెప్పుకోవాలి, మనం డైరెక్ట్గా చెప్పుకోవాలి, ఇదిగో నేను నీ ఎదుట యథార్థముతో ప్రవర్తించున్నాను, నాకు న్యాయం తీర్చు. కొన్ని యథార్థత లేదా, ఏ విషయం లేదు నాకు చెప్పు, నేను సరి చేసుకుంటాను. ప్రార్థనలో పడిపోయినా, వాక్యంలో పడిపోయినా, ఉపవాసంలో పడిపోయినా, సమస్త విషయాల్లో పడిపోయినా, నీ మీద ఆశ తగ్గిపోయినా నాకు ఒకసారి నువ్వు పరీక్షించుకుంటే మళ్ళీ దేవుడు వెంటనే చక్కపరచడానికి అవకాశం ఇస్తారు. వాక్యమే కదా మనం బ్రతికించి సరి చేస్తారు. నమ్మిన వాళ్ళని చెప్తాం హల్లెలూయా. ఈ దావీదే ఒక మాట వాడడం దగ్గర చెప్పి నేను ముగించేస్తాను, సమయం అయింది. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఒకటి దినవృత్తాంతములు చూద్దాం మనం పిల్లలు. చూడండి, ఇక్కడ మంచి మాట ప్రభువు సెలవిస్తున్నాడు. 29వ అధ్యాయము 17వ వచనం. అందరు కూడా ఇది చాలా అవసరం. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయించు యథార్థవంతులు యందు ఇష్టపడుచున్నావని. యథార్థవంతులు అంటేనే నీకు ఇష్టమని, యథార్థంగా ప్రవర్తించేవారంటేనే నీకు ఇష్టమని నాకు తెలుసు. ఎవరన్నారు ఈ మాట? దావీదు, కింగ్ ఆఫ్ డేవిడ్. దావీదు మహారాజు. ఒకప్పుడు గొర్రెలు కాచే కాపరి. 23వ అధ్యాయంలో యెహోవా నా కాపరి, నాకు లేమి
కలగదు. దేవుడు ఉంటే మన కష్టం రాదని చెప్తున్నాడు ఇక్కడ. నమ్మిన వాళ్ళు చెప్దాం హల్లెలూయా. అందరూ చెప్పట్లేదు హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడ కూడా యథార్థత కావాలి. యథార్థత ఎప్పుడు కూడా నిన్ను ఉద్ధరిస్తుంది. ఇంకో విషయం తెలుసా, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. ఒక లైట్ వేయబడుతుంది నీకు, అంటే నీ జీవితం మారిపోతుంది. యథార్థతను బట్టి నీ చీకటి జీవితము వెలుగుమయంగా మారిపోతుంది. తిండి లేని నీకు తిండి వస్తుంది, ఒక చీకటి పోయింది, వెలుగు వచ్చింది. బట్టలు లేని నీకు బట్టలు ఇస్తాడు, చీకటి పోయింది. నివాసము లేని దేవుడు నీకు నివాసాన్ని ఇస్తాడు, చీకటి పోయింది. ఆస్తి ఐశ్వర్యాలు వెలుగుగా వచ్చాయి, చీకటి పోయింది. చీకటి అనుకున్న నీ జీవితం వెలుగుమయం అయిపోయింది. యథార్థవంతులకి జరిగే ఆశీర్వాదం ఇది. నమ్మిన వాళ్ళు చెప్తామా? దావీదు ఏం చెప్పాడు దేవుని దగ్గర? ఎవరిని ఇష్టపడుతున్నావు అన్నాడు. నాకు తెలుసు యథార్థంగా జీవిస్తే నువ్వు ఇష్టపడుతున్నాను. అంత గొప్ప భాగ్యం ఒకసారి ఆలోచించాలి. నమ్మిన వాళ్ళు చెప్తాం హల్లెలూయా. అందుకే దావీదు ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు యథార్థవంతుల్ని ఇష్టపడుతున్నావు అని నాకు తెలుసు, నేను తెలుసుకున్నాను నీ నుండి, అందుకే నేను నీ ఎదుట యథార్థముగా ప్రవర్తించుచున్నాను. ఈ మాట ఎందుకు వాడాడంటే, నేను చదువుతాను చూడండి, కింద చెప్తాడు, నేనైతే యథార్థ హృదయం గలవాడనై ఇవన్నీ మనస్ఫూర్తిగా ఇచ్చి ఉన్నాను. నీకు ఈ లోపము లేదు, ఏ డౌట్ను పెట్టుకోవద్దు నాయన. నేను యథార్థంగానే ఇచ్చాను ఇవన్నీ కూడా. నీకు అవసరం, ఈ భూమి మీద ఈ మందిరానికి అవసరం కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఆ రెండు మాటలను మీకు చూపిస్తున్నాడు. యథార్థవంతులు ఎంత ఇష్టపడుచున్నామని, యథార్థ హృదయము గలవాడనై ఇవన్నీ మనపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులు కూడా నీకు మనస్ఫూర్తిగా ఇచ్చుటి చూసి సంతోషించుచున్నాను. నేను యథార్థంగా ఇవ్వడాన్ని బట్టి అక్కడున్న మనుషులందరూ కూడా యథార్థంగా ఇచ్చారట. అందుని బట్టి నాకు మరీ ఎక్కువగా సంతోషం ఉంది తండ్రి అని దేవుని ముందుకు వచ్చి దావీదు మనవి చేస్తాం. నమ్మిన వారు చెప్తాం హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి, ఇది చాలా మంచి విషయం. ఇచ్చుట అనేది మనల్ని పైకి తీసుకొచ్చేది, పుచ్చుకొనట అనేది కిందకి నొక్కేసేది. అంటే ఫస్ట్ మనసు మనకి ఏముండాలి? ఇచ్చే మనసు ఉండాలి. అప్పుడు పుచ్చుకునే మనసు ఆటోమేటిక్గా దీని నుంచి వచ్చేస్తుంది. అందుకే యేసు ప్రభువు వారు భూమి మీద ఉన్నప్పుడు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అన్నాడు. ధన్యత అంటే అదృష్టం. సరే, అంత మంచి మాట ఇది. అదే చెప్తామా? హల్లెలూయా. రెండు చేతులను సాధించేద్దాం. హల్లెలూయా. మీ చేతులు నా చేతుల్లో, అంటే నాకు బలంగా ఉన్నాయని కాదు. బలం అనేది వేరు, తెలుసా విషయం? నీ వలన బలము నందు మనుషుడు, ఆయన వలన బలమే మంచిది. ఇక్కడ అది పవర్ఫుల్. మన బలం కాదు. మన బలంతో బలవంతులు ఎంతో మంచి అనిపోయారు. అలా చెప్తామా? హల్లెలూయా. ఒక దగ్గర మీరు కీర్తన గ్రంథంలో చదువుతారు, బిత్తెడంత పరిమాణంతో ఉందంట మన బ్రతుకు. చిన్న బ్రతుకు అన్నమాట ఇది. దీన్ని మనం చాలా జాగ్రత్త పరచుకోవాలని ప్రభు ఎన్నో విషయాలు చెప్పాడు, బైబిల్ గ్రంథంలో చెప్పాడు, దేవుడు చెప్పాడు మనకి ప్రతి విషయంలో కూడా. దీన్ని మనం కాపాడుకొని ప్రభుకి అప్పగించాలంటే దీన్ని మనం కాపాడుకోవాలి. మంచి ఆహారం, దేవుడిచ్చిన ఆహారం తినమన్నది తింటూ వద్దన్నది మానేస్తూ ఉంటే ఈ ఆరోగ్యము మనంతటా మనకి ఉప్పుపడతా ఉంటుంది అన్నమాట. ఇది స్టామినా పెరుగుతూ ఉంటుంది. నమ్మిన వాళ్ళు చెప్దాం హల్లెలూయా. ఇక్కడ అందుకే ప్రభు చెప్తున్నాడు, ఇచ్చే విషయంలో కూడా దావీదు ఎలా ఉన్నాడట చెప్పాలి. ఎలా ఉన్నాడట? యథార్థముగా ఉన్నాడట. కొందరు ఇచ్చే విషయాలలో యథార్థంగా ఉండలేరు, ఒక్కొక్కసారి యథార్థంగా ఉండలేరు. బైబిల్ ఒక చక్కటి రిఫరెన్స్ చెప్పింది, మీరు విన్నారో లేదో కానీ సామెతల గ్రంథంలో ఉంటుంది. ఈ మాట కొనసాగింపులో మనకు దొరుకుతుంది అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నాడు ప్రభు అంటే, దావీదు నోట ఏం పలికిస్తున్నాడంటే, దావీదు ప్రవర్తనలో ఒక మంచి విషయాన్ని చెప్తున్నాడు. నీకు ఇచ్చుటలో నేను యథార్థమైన హృదయంతో ఇస్తున్నాను అన్నాడు. ఒకరు ప్రేరేపణతో కాదు, ఒకరు ఇబ్బంది పెడితే కాదు, ఒకరు ఇవ్వండి అని చెప్తే కాదు. అందరూ ఇచ్చేసారు, నువ్వు పెట్టమ్మా ఇంకానా, నీ పేరే కదా మారుపోతుంది అక్కడ అంటే ఇవ్వడం కాదు. ఇక్కడ ఒక బాధ్యత, దేవుని సేవ నిమిత్తం మనం చేయవలసిన పని. దావీదు చెప్తున్న మాట చూడండి, ఆ పైన చదువుతున్నాను చూడండి ఒకసారి. నా దేవా 16 వచ్చినా కూడా చదవండి.
29-16 వచ్చిన మా యెహోవా ఈ పరిశుద్ధ నామం యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన వస్తు సముదాయమును నీ వలన కలిగినదే అంతయు నీదే. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను ఇస్తున్న ప్రతిదీ నీ వలన కలిగినదే, నీదే. అందులో నుంచే నేను ఇస్తున్నది ఉందే, అది యథార్థంగా మనస్ఫూర్తిగా ఇస్తున్నాను, స్వీకరించాను. ఇప్పుడు నేను ఇలా చేయడం వల్ల నేటి నుండి ఇక్కడ ఉన్న జనులు ఉన్నారే, వీళ్ళు కూడా యథార్థంగా తెచ్చివ్వడం వల్ల నేను బహుగా దావీదు అంతటా వాడే ఇంతగా చేస్తున్నాడంటే మనం ఎందుకు చేయకూడదని చేస్తున్నారే, అక్కడ కూడా యథార్థత ఉంది. అక్కడ ఆ యథార్థతను బట్టి దావీదు సంతోషిస్తున్నాడు. సరే ఆలోచించి నమ్మిన వారు చెప్దామా, ఆలోచించి ఇంపార్టెంట్ అయితేనే తప్ప అది కూడా దేవునికి లోబడి భయపడి వారికి సెల్ ముట్టుకోవాలి. నమ్మిన వారు చెప్దామా, హల్లెలూయా. ఇక్కడ అందుకే అంటున్నాడు, ఇక్కడ దావీదు ఏమంటాడంటే నేను ఇప్పుడు ఇస్తున్నది ఉందే దావీదు చెప్తున్నాడు ఈ ప్రపంచానికి. ప్రభుత్వం మాట్లాడుతున్నాడు, ఇప్పుడు నేను ఇస్తున్నది ఉందే, నీ ఘనత కొరకు ఇస్తున్నాను కదా, నీ మందిర ఘనత కొరకు ఇస్తున్నాను కదా, అది నీ వల్ల కలిగినదే నీదే, నీ వల్ల కలిగినదే నీదే. ప్రపంచం స్టాప్ అయింది అనుకోండి, మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? మనదంటే ఏమి ఉండదు. నిజానికి మనం పరీక్షించుకోవాలి. ఈ దావీదు ఇక్కడ మాట్లాడుతున్న ఈ మంచి మాట ఒకసారి చూడండి. నీ మందిర ఘనత కొరకు నేనిస్తున్నది నీ వలన కలిగినదే నీదే. ఆ మాట కంటిన్యూ చేయండి. నా దేవా నా హృదయ పరిశోధన చేయొచ్చు యథార్థవంతులు యందు ఇష్టపడుతున్నావని నేనైతే యథార్థ హృదయముతో ఇవన్నీ మనస్ఫూర్తిగా ఇస్తున్నాను. హల్లెలూయా. చాలా మంచి విషయం. మనం ఇచ్చే విషయంలో కూడా యథార్థంగా మీరు చేయండి, మీరు దేవునికి ఇష్టమైపోతారు. దేవునికి ఇష్టమైపోతారు. ఒక సహోదరుడు పేరు చెప్పట్లేదు కానీ జాబ్ లేని సమయంలో చిన్న జాబ్ దేవుడు ఇచ్చాడు. అది 10,000 రూపాయల జాబ్. అది ఎంత యథార్థంగా దశభాగాన్ని బ్యాంక్ దగ్గరే తీసేసి దేవునికి ఇచ్చేవారు. ఆశీర్వాదాలు పొందారు, హాయిగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఈరోజు అక్టోబర్ నెల నుంచి ఈ నెల వరకు సుమారు 6 నెలలు అవుతుంది, ఆ దశభాగాన్ని ఇవ్వలేదు. ఏం కోల్పోయారు వాళ్ళు? యథార్థతను కోల్పోయారు. యథార్థంగా చేసినంత కాలం కూడా యథార్థంగానే ఒక మంచి మాట మీకు ఇవ్వాలి. ఆ మాట కూడా మీరు చూడండి ఒకసారి. ఈ మాట చూడండి, దేవుడు ఎంత గొప్పవాడో చెప్తాడు చూడండి. కీర్తన గ్రంథం 18-25 చూద్దాం. దయగల వారి ఎడల నువ్వు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడిగానే ఉందువు. అలాగే చెప్తామా? నువ్వు యథార్థంగా ఉంటే ఆయన యథార్థంగా ఉంటాడు. అంటే నువ్వు యథార్థంగా చేస్తే ఆయన యథార్థంగా ఇస్తూ ఉంటాడు. నువ్వు యథార్థతను కోల్పోయామనుకోండి, ఆయన కూడా యథార్థతను చేయడు నీ పట్ల. చూసా ఎంత మంచి మాట చెప్పాడు 18-25. నువ్వు యథార్థవంతులు ఎలా యథార్థవంతుడిగానే ఉంటావు. యథార్థతను కోల్పోయినప్పుడు నీవు యథార్థతను కోల్పోతావు, నువ్వు కూడా ఇష్టపడవు. ఆ సహోదరికి చెప్పాను, చాలాసార్లు చెప్పాను, 3 నెలలని చెప్పాను. అన్నీ చేసుకుంటున్నావు కానీ ఇది మర్చిపోతున్నావు. జాగ్రత్త, యథార్థతకి విడిచిపెట్టేసావు. ఎంత యథార్థంగా చేసావు నువ్వు అని నేను చెప్తున్నాను. కోపడుతున్నాను, ప్రమాదం కోరి తెచ్చుకోవద్దు, పెరిగిపోద్ది అని చెప్తున్నాను. 6 నెలలు అవుతుంది, ఈ రోజుగా ఆ ఊసి ఎత్తలేదండి. యథార్థవంతులు వాళ్ళు. కానీ ఇక్కడ ఒక మంచి రెఫరెన్స్ ఇచ్చి నేను ముగించేస్తాను. సామెతల గ్రంథం 21వ అధ్యాయం అనుకుంటా, చూద్దాం. 21వ అధ్యాయం 26వ వచనం. ఎంత మంచి మాట చూడండి, చాలా మంచి మాట. నీ హృదయంలో ఆశలు ఎన్నో పుట్టును, దినదినం ఆశలు ఉంటాయి. ఇది కావాలి, అది కావాలి, ఇది కొనుక్కోవాలి, ఇది తినాలని ఎన్నో ఆశలు ఉంటాయి. కానీ అక్కడ చెప్పబడిన మాట, నీతిమంతుడు వెనుతీయక ఇచ్చుచు ఉండేను. అండర్లైన్ చేసుకోండి, దాన్ని ప్రిపేర్ అయిపోండి. మీరు ఎప్పుడు కూడా మీరు దీవించబడిపోతారని. ఇక్కడ ఇచ్చారా లేదా అన్నది కాదు,
దేవుని యొక్క వాక్యాన్ని మీరు ప్రేమించినట్లయితే మీరు నిజంగా ఆశీర్వాదాలు పొందుకుంటారు. మీ చేతులకు ఖాళీ ఉండదు. ఇంకా రేఖలు కాదు, రేఖలు చూసి ధనవంతులని చెప్పడం కాదు. అర్థమవుతుందా? మీ చేతులు నింపేస్తారు, సమృద్ధితో నింపుతారు. ఎవరు వెనక చూడరంట? నీతిమంతులు అట్టే పెట్టుకోరట. అమ్మో నా దేవునిది ఇది, ఆయనకి ఇచ్చేయాలి లేదంటే ప్రమాదం అనుకొని యథార్థవంతుడు నీతిమంతుడు అంటే వినదీయక ఇచ్చిచూ ఉండెను. యథార్థవంతుల గురించి దేవుడు చెప్పిన మాట 21లో చెప్పిన మాట. ఆశలు ఎన్నో ఉంటాయి. దేవుని సొమ్ముతుడని ఆశలు తీర్చుకోవడం. ఆ పై మాట చదివినా, దినమెల్లా ఆశలు పుట్టించుంటాను. దినమెల్లా ఆశలు ఉంటాయి. ఇవి ఉంటే నాకు దేనికన్నా ఉపయోగపడతాయి కదా, ఇవి ఉంటే మంచి మాటలు తెచ్చుకోవచ్చు కదా, ఇవి ఉంటే ఏదైనా తీసుకోవచ్చు కదా అని అనుకుంటారు. కానీ నీతిమంతుడు అలా అనుకోడట. దేవునికి ఇవ్వడానికే చూస్తాడట. ఎప్పుడు కూడా దేవుని కోసమే ఎదురు చూస్తాడు. దేవుని పెట్టడానికే చూస్తాడట. దేవుని పని జరిగించడానికే చూస్తాడట. వెనకాడంటే ఇక ప్రతి విషయంలో వాడు నీతిమంతుడు, యథార్థవంతుడు. ఆశ దేవుని మీద పుట్టాలి నీకు. ఎప్పుడు కూడా దేవుని సొమ్ము నొక్కేయడానికి పుట్టకూడదు నీకు. సరే ఆలోచించండి. నీతిమంతుడు ఎప్పుడు కూడా వెనుతీయక ఇచ్చి ఉంటుంది. ఇచ్చే మనసు వాడిని. దావీదు అదే చెప్తున్నాడు. నేను నీకు ఇస్తున్నానే, అది నీ వల్ల కలిగినది, నీదే, మనస్ఫూర్తిగా ఇస్తున్నాను. ఇందులో ఏ డౌట్ కూడా లేదు. నేనేమి సొనుక్కోలేదు, బాధపడలేదు. ఎంత ఇచ్చేయాలనుకో. అసలు మందిరం అంతా ఆయనే కట్టించేసాడండి. కొడుకుని కట్టమన్నాడు, సులభం కట్టమన్నాడు. కానీ దానికి అయ్యే ఖర్చు అంతా ఎవరు ఇస్తున్నారు? దావీదు ఇచ్చేసాడు. కోట్ల రూపాయలు ఇచ్చాడు ఆ రోజు. దావీదు నీతిమంతుడు, దేవుని ఆజ్ఞను ప్రేమించిన వాడు. వెనక చూసేవాడు కాదు. దేవునికి ఇచ్చే విషయంలో, దేవునికి పెట్టే విషయంలో. ఈరోజు ఎంతమంది ఈ విషయంలో యథార్థంగా ఉంటున్నారు ఒకసారి ఆలోచించాను. చాలా చాలా మంచి మాట. ఇచ్చే మనస్సు దేవునికి ఇష్టకరం అయిపోతుంది. దేవుడు కావలసినవన్నీ కూడా రెడీ చేస్తాడు. యథార్థతను చాటమని చెప్తున్నాడు. దావీదులో ఉన్న మంచి గుణం, యథార్థవంతుడు ఆయన ఎదుట నేను ప్రవర్తించాను. అందుకే దేవుడు అన్నాడు, దావీదు నాకు ఇష్టమైన మనుష్యుడు. దావీదు ఏది చెప్పినా నేను చేస్తాను. నా కుమారుడికి ఏది కుదిర్చాను. దావీదు కుమారుడిని పిలిపించుకున్నాడండి యేసు ప్రభువు. దావీదు కుమారుడా అని పిలిచేలా దేవుడు చేసుకున్నాడు. పుట్టిన ఊరు మర్చిపోయారు, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టేశారు. మాట్లాడితే ఎవరు పిలిచినా, ఎవరు పిలిచినాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను కరుణించు, నన్ను కరుణించు, నన్ను కరుణించు అన్నాడు. దావీదుకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఎలాంటి మనసు దావీదుకి ఒకసారి ఆలోచించాడు. దేవుడు అడిగితే కాదంటావా? దేవుని నియమ నిబంధనలు ప్రభుత్వం తొక్కేస్తానేమో. ఒకవేళ కలిగిన సమృద్ధి ద్వారా నువ్వు దేవుని ఎంత ప్రేమించవచ్చు తెలుసా? ఈ ప్రపంచం అంతం అయిపోకముందే, ఇవన్నీ కూడా స్టాప్ అవ్వకముందే ప్రభుని ఎంత ప్రేమించాలో తెలుసా? ఆ ప్రభు వచ్చేస్తాడు. ముందుగానే ప్రేమించాను, ఆయన ప్లేస్ ఇచ్చాను, ఆయన సమయం ఇచ్చాను. నా యథార్థత పడిపోవడానికి వీలేదు. ఇంకా చెక్ చేసుకోవాలి. దీన్ని ఎప్పుడు కూడా బ్యాటరీ చెక్ చేసుకున్నట్టు. సరే, మనం పరీక్షించుకునే దినం ఇది. ప్రియులరా, యథార్థతలు మాత్రం మన జీవితంలో ఏ విషయంలో కూడా వదలకూడదు. ఎంతో మంది వచ్చి చెప్తారు, ఏమో అంత ఇచ్చేస్తున్నావు దేవునికి, అంత చేసేస్తున్నావా? మన యథార్థత చాటుకోవాలప్పుడు. చాలా మంది భంగపరిచే వాళ్ళు ఉంటారు తప్ప ఇచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు? కబుర్లు చెప్పేవాళ్ళు 3 మంది ఉంటారు, కానీ ఇచ్చేవాళ్ళు కనపడ్డం మనకి. డబ్బు కొట్టేవాళ్ళు ఉంటారు తప్ప దైనందిన జీవితాన్ని ప్రేమించమని చెప్పేవాళ్ళు ఉంటారు. నిజమే, దేవుడు నీ కోసం ఎన్నో చేశారు కదా, ఎంత చేసినా మంచిది అని చెప్పే ప్రోత్సాహకులు కావాలి. నీకు వచ్చేది ఎంతమ్మా? 3,000. అందులో 300 ఇచ్చేస్తావా? నీకు ఇచ్చేస్తున్నావా? నీ సొమ్ము అవి. నీకు ఇచ్చింది నీ సొమ్ము ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది అది? అనాది సంకల్పం దేవుని మీదుగా, అలా ప్రభుత్వాల మీదుగా తిరుక్కుంటూ నీ ఇంటికి వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ తండ్రిని అపురూపంగా ప్రేమించి సవార్థమైన ఏ ఆజ్ఞ అయితే జారీ చేశాడో, ఇది నాది అన్నాడో, అది నీ దగ్గర ఉంచుకోకుండా ఇష్టపూర్వకంగా యథార్థంగా ప్రభుకి ఇవ్వగలిగితే, ప్రభు చెప్తున్నాడు, ఆయనకి నువ్వు ఇష్టమైపోతావు. నువ్వు ఇష్టమయ్యేవంటే ఆయన అన్ని కూడా నీయే. నమ్మిన వాళ్ళని చూద్దామా? హల్లెలూయా. ఇప్పుడు నేను ఇష్టమైన ఇంటికి వెళ్ళాను అనుకోండి, వాళ్ళు ఎన్ని చేస్తారు నాకు ఆలోచించండి. నువ్వు ఇష్టమైన వారి ఇంటికి వెళ్ళావు అనుకోండి, వెళ్ళకుండా ఉండవు. నిన్ను ఎవరైతే ఇష్టంగా ప్రేమిస్తున్నారో వారి ఇంటికి ఖచ్చితంగానే వెళ్తావు. వారు ఎంత అపురూపంగా చూస్తారో ఒకసారి ఆలోచించండి.
నమ్మిన వారికి చెప్తాం. అందుకే మనం ఒక మాట తెలుసుకుంటూ ఉంటాం. మనం ఏసేపు అడుగుతాడు. ఏసేపు అడిగినప్పుడు ఆ అన్నదమ్ములు ఏసేపుని ఇంకా గుర్తుపట్టరు. ఏసేపు అన్నదమ్ములను గుర్తుపట్టాడు. వాళ్ళు ఒక మాట వాడతారు, ఐగుప్తు దేశానికి వెళ్తారు ధాన్యం కొనుక్కోవడానికి కరువులో. ఆ లోపల డబ్బు కట్టలను ఆ వెండి గిన్నెలు దొరుకుతాయి. దొరికినప్పుడు వాళ్ళు అంటారు, అమ్మో ఏంటి ఇవన్నీ ఇలాగ వచ్చేసి మన దిలి కూడా వచ్చి అనుకొని ఏసేపు దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ఇలా చెప్పినప్పుడు వాళ్ళు అంటారు, మేము యథార్థవంతులము అని ఆ మాట వాడేవారు. అంటే మేము మోసం చేయని వారు, దొంగతనం చేయని వారు, అబద్ధాలు ఆడిన వారు, ఇటువంటి పరిస్థితులు మాకు ఏ రోజు రావు, తెలియదు, మా నాన్న అలా పెంచలేదు యాకోబు అని వారు అక్కడ ఖచ్చితంగా చెప్పిన మాట ఏంటంటే, ఐగుప్తు దేశానికి అందించిన మాట ఏంటంటే, మేము అలాంటి వారు కాదు, మేము యథార్థవంతులమయ్యా అని చెప్తారు. అప్పుడే వారికి ధాన్యం ఇస్తారు. సరే, యథార్థతను బట్టి వారికి ఆహారం దొరికింది. అక్కడ వారి మీద ఒక నింద వచ్చింది. అక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం లో వారు చెప్తున్న మాట ఏంటో తెలుసా, మేము అలాంటి వారే కాదు, మేము యథార్థవంతులు, కానాను దేశంలో మా తండ్రి మమ్మల్ని అలా పెంచారు అని వారు అక్కడ వారికి ఉన్న ప్రగాఢమైన విశ్వాసాన్ని అక్కడ తెలియపరుచుతాడు. అప్పుడు ఏసేపు లోపలికి వెళ్ళి తలుపు చాటుకి వెళ్ళిపోయి తన అన్నదమ్ములను బట్టి దుఃఖిస్తూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. ఎలాగైనా వాళ్ళని దగ్గర చేసుకోవాలని చూస్తాడు. ఎంత గొప్ప భాగ్యం ఒకసారి ఆలోచించండి. యథార్థత నిన్ను ఉద్ధరిస్తుంది, రాజమార్గంలో నడిపిస్తుంది, చీకటి బ్రతుకును వెలుగుగా మారుస్తుంది, నీ జీవితాన్ని నియమిస్తుంది, అనేకులకు ఆధారంగా నియమిస్తుంది. అది ఏ పనిలోనైనా, ఇచ్చే పనైనా, చేసే పనైనా, ఎందులోనైనా యథార్థవంతుడిగా నువ్వు జీవిస్తే నువ్వు దేవునికి మనం అందరం కూడా ఇష్టం అవుతున్నాం. అటువంటి మరి యేసయ్యకు మన ఇష్టకరంగా ఉండడానికి యథార్థతను మనం సెట్ చేసుకొని మరింత యథార్థవంతులుగా దేవుని సన్నిధిలో జీవిద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం ప్రియులారా.